రియాక్షన్ ఏంది? తీయగా ఉందా? తీయగా ఉంది. నీ రియాక్షన్ ఏంది? తీయగా ఉంది. సో సో ఈ రోజు మనం బెంగళూరులోని మెజెస్టిక్ లో ఉన్న సిటీ మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే ఫ్లవర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడికి ఏం చేస్తున్నాం? వెరైటీ ఫ్లేవర్. ఓకే, కొత్త కొత్త రకరకాల ఫ్లవర్స్ ని చూసి వాటిని ఆర్డర్ దానికి వెళ్ళిపోతాం. కానీ మేము ఆర్డర్ ఇవ్వలేదు, మనోడు ఆర్డర్ ఇస్తారు అనమాట. సో వాటి కోసం తోడుగా వెళ్తాం అనమాట. నేను కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసినట్టుండి దాన్ని చూసినా కదా. ఆటోలో వెళ్తాం అనమాట. చూడండి, బెంగళూరులో ట్రాఫిక్ నిజంగా చాలా దరిద్రంగా ఉంటుంది. సో మా పీజీ నుంచి మెజెస్టిక్ కి 9 కిలోమీటర్స్ అనమాట. అండ్ ఎంత టైం చూపిస్తున్నట్టు 45 మినిట్స్ 9 కిలోమీటర్స్ కి. అదే ఇంటి దగ్గర అయితే 9 కిలోమీటర్స్ అంటే 15 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. బెంగళూరులో అయితే మనకి 45 మినిట్స్ 9 కిలోమీటర్స్ కి. సో రియల్లీ చాలా ఎక్కువ టైం అనమాట. అంటే మోస్ట్లీ ట్రాఫిక్ పోలేదు అంతా. అలా వెళ్తుంటేనే మనకి మళ్ళీ ట్రాఫిక్ లో ఇరుక్కున్నాం. బట్ ఎలాగోలా క్లియర్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? లొకేషన్ కోరమంగళం. సో అంటే ఇంకా సో ఇప్పుడు మనం కోరమంగళం ఉన్నాం. సో కోరమంగళం అంటే మీకు తెలుసలేదు, కోరమంగళంలో మనకి అంత పార్టీస్ అంతా కొంచెం పోష్ ఏరియా అనమాట. బాగుంటది. సో అక్కడే ఉన్నాం మనం. అలా మనకి రోడ్డు కొంచెం ఫ్రీగా కనపడేసరికి మన ఆటో బాబాయ్ రైడర్ మోడ్ యాక్టివేట్ అనమాట. కొంచెం స్పీడ్గా వెళ్తున్నాడు. అంటే అలా మనం ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ లోకి వచ్చాం అనమాట. లొకేషన్ చూడండి ఎంత కామ్ గా ఉందో. అంటే ఇది ఎండాకాలం అయినా కూడా బెంగళూరులో ఎంత చల్లగా ఉందంటే ఈ చెట్ల వల్లే అనమాట. సో చూసారా లొకేషన్ ఎంత కూల్ గా ఉందో. అంటే మనం ఏ ప్లేస్ లో అయినా బయటికి కూల్ గా తిరగచ్చంటే అది బెంగళూరులోనే. ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది. అదే మా ఇంటికి వెళ్ళాలనుకోండి ఫుడ్ వేడే, అక్కడ సెగలు పుట్టేసాను. ఆ బస్సులో పొల్యూషన్ అలా బయటకు వస్తాను అనమాట. వచ్చినట్టు మీద పడిపోతుంది ఫేస్ మీద. వదులుతున్నాడు బయటికి. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? అన్న పెట్రోల్ కొంచెం డీజిల్ కొంచెం పెట్రోల్ ఏదో వేసినట్టున్నాడు. ఎఫెక్ట్ కొట్టింది. కల్తీయా? మనం లొకేషన్ కి వచ్చేసాం. అండ్ ఈ రోడ్ దాటితే మనం వెళ్ళాల్సిన లొకేషన్ వచ్చేసింది అనమాట. ఇక్కడ అంతా రోడ్ సైడ్ షాపింగ్ అనుకుంటా. అక్కడే అంతా ఫ్లవర్ మార్కెట్ ఫైనల్ వచ్చేదనా. సో ఫ్లవర్ మార్కెట్ కోసం ఇదంతా. అక్కడికి వెళ్ళి ఫ్లవర్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తారండి. మనం లొకేషన్కి అయితే వచ్చేసాం. అండ్ ఇదే మనం వెళ్ళాల్సిన ఫ్లవర్ ఇటే అనుకుంటా. సో నాకు తెలీదు ఎక్కడ వెళ్ళాలి తెలుసా? అటు వెళ్ళాలంట. సో ఇటు సైడ్ వెళ్ళాలి. సో అటే వెళ్ళబోతున్నాం. మనోడు ఆటోకి సెటిల్మెంట్ చేసి వచ్చేస్తాడు. ఇక్కడైతే చూడండి పక్క పక్కనే మంచి మంచి స్వీట్లు అన్నీ ఉన్నాయి. సో జనాలు ఎక్కువ కొంచెం చూసుకుని నడవాలి మనం. సో అంతా చాలా బాగుంది అనమాట చూడడానికి. చూడండి, ఇట్స్ రియల్లీ ఆసమ్. ఇటు వెళ్ళాలి, అటు సైడ్ వెళ్ళాలి. తప్పు రూట్లో వచ్చాం మనం, ఇటు వెళ్ళాలి. సో ఆపోజిట్లో వెళ్ళాలన్నమాట. ఆపోజిట్లో వచ్చేసాం, మళ్ళీ ఇటు తిరిగి వెళ్ళిపోదాం. చూడండి మంచి మంచి సారీ ఈ కాదు ఇవి చూపిస్తే చెక్కుతారు. సో మంచి స్వీట్ షాప్స్ కానీ ఇక్కడే ఉన్నాయి. జనాలు ఎక్కువ కొన్నారు. అంటే ఈరోజు సండే కాబట్టి ఎక్కువ ఉన్నట్టున్నారు. ఫోన్ బయట ఎక్కువసేపు పెట్టట్లేదు. జనాలు చూస్తే నేను బ్లాగర్ అనుకుంటారు. గట్టి పట్టుకోవాలంటే ఫోను లేపేస్తే ఫోన్ బయట పెట్టేస్తాం. మార్కెట్ ఇదే మార్కెట్. చూడండి ఎంత బాగుందో. ఏ మార్కెట్కి వచ్చాను తెలీదు, బట్ అలా వెళ్తున్నాం. అబ్బా. సో ఫైనల్లీ మనం మార్కెట్ లోపలికి వెళ్ళిపోతున్నాం. కాకపోతే మనోడు రూట్ అదే కనిపెట్టేస్తాడు. సో అటే వెళ్ళాలి. ఆల్రెడీ ఒకసారి వచ్చా. ఇక్కడ రాగానే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఫ్లవర్ స్మెల్ కానీ సూపర్. ఫుల్ రష్ అనమాట.
గ్యాప్ లేదు నడవడానికి, బట్ ఎలాగోలా గ్యాప్ తీసుకొని వచ్చాను. సో చూసుకుని నడవాలి. ఇక్కడ అన్ని ఇంటి దగ్గర మార్కెట్కి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సిటీలో ఇక్కడ రాగానే చాలా బాగుంది. చూసుకో. ఫ్లవర్స్ ఎక్కడ ఎక్కడ ఫ్లవర్స్ ఎక్కడ? చూసారా వాడు టార్జాన్. చిన్న రోడ్లో భలే ఉంది. చిన్న రోడ్లో వెళ్తుంటే क्या हो गया आपको नहीं बोला ఎందుకు కంగారు బాయ్ అంటే భయపడ్డాడు కుర్రాడు. సో ఇది కూరగాయల మార్కెట్లో ఉంది. మార్కెట్ చూడండి అసలు ఎంతమంది జనం ఉన్నారు. ఫోన్ బయటపెడితే లేపేస్తారు. చూడండి చూడండి అసలు ఎంతమంది జనం ఉన్నారు. సో వీళ్ళందరి ముందు నేను ఫోన్ పట్టుకుని ఒక బ్లాగర్గా తిరగాలంటే చాలా బాధాకరం. ఐ మీన్ ఒక ఇంట్రోవర్ట్గా నేను చేయాలంటే చాలా కష్టం అనమాట. బట్ ట్రై చేస్తాను. సో ఫైనల్లీ ఫ్లవర్ మార్కెట్కి దారి కనిపెట్టారనమాట. కష్టపడి కనిపెట్టారు. ఓ అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి ఇప్పుడు. సో ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి ఫ్లవర్ మార్కెట్ కోసం. సో ఇప్పుడు మనం ఏ ఫ్లవర్ తీసుకోవాలి కాదు ఆర్డర్ సరే ఆర్డర్ చేయాలి. కిసాన్ 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 జామా కిసాన్ కిసాన్ ఆ ఫ్లవర్స్ కూడా ఉంటాయంట. కిసాన్ ఫ్లవర్స్ చూద్దాం. సో ఇక్కడ అన్ని మనకి దండలు అవన్నీ ఉన్నాయి. ఎక్కడికో తీసుకుపోతున్నాడు. వావ్ స్మెల్ అయితే నిజంగా చాలా బాగుంది ఈ ప్లేస్లో అనమాట. మనం అసలైన ఫ్లవర్ ఇది కూడా కాదా? ఓ ఇది కూడా కాదనుకుంటా. బట్ ఈ చూడండి అసలు ఈ దండ ఎంత పెద్దగా ఉందో. అబ్బో మధ్యలో మనిషి మీద వేస్తే మనిషి పడిపోతాడు అనమాట. మొయ్యలేక అంత వెయిట్ ఉంది అది. ఇక్కడ రంగుల స్మెల్ చాలా బాగుంది. చాలా బాగుంది. బ్రో ఈ కాదు బ్రో, మనం ఫ్లవర్స్ విడిగా ఉన్నాయి అవి తీసుకోవాలి. విడిగా ఉన్న ఫ్లవర్స్ ఎటు? స్లిప్ అవుతుంది గురువు గారు. ఏందో ముందుకు పోతున్నాడు అన్నయ్య. మొత్తం తనుకోవద్దు. కుర్రాడు భయపడుతున్నాడు పాపం. గొడవలు పడుతున్నాడు. వద్దు మనోళ్ళు అమ్మో. ఇప్పుడు మనం వచ్చి తింటే కదా. సో ఫ్లవర్స్ చూడండి ఎంత చాలా బాగుంది అనమాట. కిసాన్ అడుగుతున్నాడు. లేవా? అడగాలి ఆర్డర్ పెట్టాలి. ఓ మల్లెపూలు ఏమోనయ్యా. కిసాన్ అంటాడు, చామంతి అంటాడు, మనకేం తెలీదు. ఎలాంటి సమయంలోనే అడుగు ఆచిపోతుంది. ఇదంతా ఫ్లవర్స్ ఉండడం వల్ల స్మెల్ అదిరిపోయింది. నేను మాట్లాడి తినపడతాం కదా. సో చాలా మామూలు కొట్టట్లా స్మెల్ అయితే. ఓజీ కొట్టిందనమాట. ఒకసారి గట్టి కొట్టింది స్మెల్. ఇప్పుడు కావాల్సింది ఇవే అనమాట. వైట్ కలర్ లో చామంతి. కిసాన్ అంట. సో ఇప్పుడు ఆ వైట్ కలర్ ఫ్లవర్స్ కోసం సెర్చింగ్. వైడ్ గా ఉంటాయి అవి. ఓకే. సో ఆ ఫ్లవర్స్ కోసం నాకు తెలిసి డెకరేషన్ కోసం అదిగో ఇక్కడే ఉన్నాయి. ఇదేనా అనుకుంటున్నా. అడుగు ఇది కాదు కనిపెట్టేసాను. వచ్చావు మేబీ ఇవో కాదు తెలీదు. అడుగుతున్నాడు.
ఇక్కడ అనమాట మనం ఫ్లవర్స్ ఆర్డర్ ఇస్తున్నాం. మార్నింగ్ వచ్చి తీసుకోవాలనుకుంటా, ఇప్పుడు వచ్చి ఆర్డర్ ఇచ్చి కనపడుతున్నాయి. అండ్ చూడడానికి చాలా బాగున్నాయి కదా, నైస్. ఏంటి ఎంత చెప్పాడు రేటు? సో మధ్యలో లాంగ్వేజ్ బ్యారియర్ అనమాట. వాళ్ళు ఏం అడుగుతున్నారు మాకు తెలియట్లేదు, మాకు కన్నడ రాదు, ఏదో అంటున్నారు. సో ఏం అర్థం కావట్లేదు. ಎಷ್ಟು ಬೇಡ ಬೇಕು ಈ ಮೂರು ಎಷ್ಟು ಬೇಡ ಬೇಕು ఈ మూడే వచ్చు. ఇక్కడ మీరు చూడండి, వేపాకులు కూడా అమ్ముతున్నారు అనమాట. మైండ్ పోయింది, వేపాకులు కూడా అమ్ముతున్నారు. మా ఇంటి దగ్గర అయితే ఫ్రీగా దొరుకుతాయి, బట్ ఇక్కడ చూడండి కట్టలు కట్టలు కట్టి అమ్ముతున్నారు అనమాట వేపాకులు కూడా. సో వేపాకులు మా ఇంటి దగ్గరికి వెళ్తే చెట్లకి అలా ఫ్రీగా దొరుకుతాయి అనమాట, బట్ ఇక్కడ వచ్చేసి కట్టలు కట్టి అమ్ముతున్నారు. 900 అనమాట. డ్రెస్ రేలు ఉన్నాయి, తీసుకోకూడదు. మన వర్క్ అయిన తర్వాత ఓకే. అవగాడు అది అవగాడు అంటున్నాడు. స్మాల్ టైపింగ్ మిస్టేక్, టైపింగ్ ఎర్రర్. ఎంత బ్రో 300? దుప్పట అడుగు, దుప్పట ఎంత? 300 కూడా 650 650 300 కట్టరు కూడా తర్వాత అంటాడు. హ్యూమిలియేషన్. ఇంత పెద్ద అవమానమా? సో सेम मैं लिया था इसलिए पूछ रहा हूँ. बोलो सही कुछ सही हम 300 क्या देता है वो अंत ब्रो लगा दे और कर गया. ठीक है चलो क्या देता लास्ट. ठीक है अभी आऊंगा और शाम पे जा रहा हूँ. కొనేది లేదు, పెట్టేది లేదు, ఎన్ని బేరం ఆడేస్తాడు అన్నయ్య. సేమ్ తప్పటి 300 మన నేను దొబ్బితే వాడు 600. ఇది ఖచ్చితంగా పక్కన ఏదో పెళ్లిలో నుంచి చేరుకోవచ్చు. చూసి అర్థమైంది, దండ మీద లేపేసినలా ఉన్న డ్రెస్ అంతా. అబ్బో స్కామ్. 1999 బ్రో. ₹2 నిమ్మకాయ. నిమ్మకాయకి వాల్యూ లేకుండా పోయింది ఇక్కడ. చిన్నప్పుడు ఆ షూస్ కోసం యుద్ధాలు చేసేవాళ్ళు. ఈ స్కూల్ షూ అనమాట. ట్రాక్స్. అబ్బా మార్కెట్ అదిరిపోయింది, ఘోరా ఉంది. జంపర్ మే బంపర్. ఎటు వచ్చావురా? ఎటు వెళ్ళాలి? ఏంటి ఫ్లాష్ మ్యాన్ లా ఉన్నాడు బ్రో. నీ యూట్యూబ్ చెప్పి ఫ్రీగా దొబ్బేద్దామా? యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పి ప్రమోషన్ ఇద్దాం. బా ఏమన్నా ఆఫర్ ఇచ్చినట్టుంది. యూట్యూబ్ ఛానల్ చూపించేసి ఫ్రీగా ఫుల్ లేపేద్దాం అన్నాడు ప్రమోషన్లో. ఫుల్ కాదు, మనకు కావాల్సినయా? ఆవు భయో అన్నాడు. ఎందుకు ఒడురా నువ్వు? అది దోశ అబ్బో దోశ పచాస్. కోటిలో 100 రూపీస్. అది కోటిని బీచ్ చేయగలంట బెంగళూరు. No one can beat 100 rupees కోటి. మిస్టేక్స్ విల్ హ్యాపెన్. ఇక్కడ వాళ్ళు ఏమడిగినా మనం సారీ ఓకే, వాళ్ళు ఏమడిగినా మేము బేడా అంటున్నాం అనమాట. అది తప్ప ఇంకేం రాదు అంతేనా? ఎవరు డుమ్ములు కొట్టుకుంటే వెళ్తున్నాడు. ప్రమోషన్ షాప్రీ షాప్ కనపడింది, అక్కడికి వచ్చాం. అండ్ ఇక్కడ మనకి రకరకాలు ఉన్నాయి. బన్ను, సమోసా ఏ ఉన్నాయి. ఆనియన్ కాయనా? నాకు సమోసా వద్దు. ఇదంతా అడుగు ఒక పీస్.
సో వీళ్ళిద్దరు సమోసా తీసుకున్నారు. वो జంపర్ कितना पीस 80 ఎంత? पूरा आएगा 80 अंडा మొత్తం వచ్చిందంట. ఓకే, అది వందలే మనక. అది ఎంత అడుగు, అది కానీ ఇది కానీ. कितना హాట్ స్వీట్? స్వీట్ అయితే స్వీటా? హాట్ అయితే జంపర్. హాట్లో ఉంది ఇది స్వీట్ బ్రో. స్వీటా? ఓకే. సో మనం ఇది తీసుకున్నాం అనమాట. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉండదు. 30 रुपए. హాయ్. कितना भाई? కేసరియా బాగుందా? ఎవరుంది? టమాటా వేడిగా ఉందా? మనం అటు తిరిగి ఇటే వచ్చాము. ఇంకా బయటగా ఇదే బ్రో ఏరియా. ఫస్ట్ తట్టేసి ఆ తర్వాత మనం ఏదన్నా కొనుక్కోవడానికి వెళ్దాం. బయటకు వెళ్తే తినలేం. అది ప్రాబ్లం. ఫైనల్లీ పువ్వులను ఎత్తుకుంటూ మనం అలా బయటికి అయితే వచ్చాం. బట్ ఇక్కడ మనకి ఏమీ కనపడట్లేదు. సో వెతుకుతుంది పువ్వులను అయితే అన్ని కనపడుతున్నాయి. డ్రై ఫ్రూట్స్ సురేష్ చూడు. పాములు అంటే భలే ఉన్నాయి. ఇప్పుడు అవి కొనేంత డబ్బులు లేవులే కానీ. ఇది హై స్కూలా బ్రో? ఇక్కడేమో ఇది ఇంగ్లీష్ నర్సరీ ప్రైమరీ అండ్ హై స్కూల్ అని ఉంది. అది చూడడానికి మసీద్లో ఉంది. బట్ అది ముస్లిమ్స్ కాబట్టి. బట్ అయినా కాలేజ్లో లేదు కదా, అది ఐ మీన్ స్కూల్లో లేదు. మైనస్ నెగిటివ్ ఆరా, అంటే నెగిటివ్ ఆరా. ఇంత కష్టపడి 10 కిలోమీటర్స్ నుంచి ఆటో వేసుకొని మరీ వస్తే మా ఊడికి టాస్క్ కంప్లీట్ అవ్వలేదు, పెండింగ్లో ఉంది. సో ఇక్కడ నుండి ఇంకేమన్నా చూడడానికి ఏమన్నా ఉన్నాయని మా ఊడు ఎదుగుతున్నాడు అనమాట. ఏమైనా కనబడ్డాయా? ఇక్కడ పక్కనే మనకి చూడడానికి ఒక చక్కటి పార్క్ అయితే ఉంది, చల్లగా కూల్గా. వాడు మేము ఎక్కడికి వెళ్ళాలని మొత్తం ప్లాన్ వేస్తున్నాడు అనమాట, ఏ దగ్గర లొకేషన్ అని. అండ్ ఇక్కడ సండే అవడంతో ఇక్కడ షాపులన్నీ క్లోజ్లో ఉన్నాయి. అండ్ కొంచెం రోడ్ కూడా ఖాళీగా ఉంది ఈ ప్లేస్లో. ప్లేయర్స్ క్రికెట్ ఆడుతున్నారు అనమాట. సో ఇది అబాండెంట్ పార్క్ లో ఉంది మొత్తం. పాటు పడిపోయిన 1 స్టార్ రేటింగ్ ఉన్న పార్క్ అంట. సో అసలు ఏమి లేదు ఇక్కడ, చెట్లు కూడా అంతగా లేవు. ఓ సో ఇప్పుడు మేము వచ్చేసి ఇటు సైడ్కి వెళ్ళాలి, అటు సైడ్కి వెళ్ళాలి. సో అటు సైడ్కి వెళ్ళడానికి రూట్ చేస్తున్నాం, బట్ ఇటువంటి రూట్ అయితే లేదు, తిరిగి వెళ్ళాలి ఇప్పుడు. సో ఎక్కడికి వెళ్దామని చూస్తే పక్కనే ఒక రోడ్ లాగా ఉంది. అండ్ ఇక్కడ మనకి అంతా షాపింగ్ అని అంతా ఉన్నాయి అనమాట. సో ఇక అదే చూద్దామని వచ్చాము. సో ఇక్కడ ఉండి ఓన్లీ క్లాత్స్. అటు సైడా? ఓకే. సో అటు సైడ్ నుండి వెళ్ళాలంట. ఇన్సైడ్ ది రోడ్ లోపల ఉండి వెళ్ళాలి, రోడ్ లోపల ఉండి వెళ్ళిపోతాం. అత్తరు. సో మొత్తం ఉత్తర షాపులు. అబ్బా స్మెల్ అయితే అదరకూడదు అనమాట. జాంపర్ మీద వాటర్ అవి కూడా ఉన్నాయి. వాచెస్ అన్ని సెకండ్ హ్యాండ్ సరిగయ్యా. సో ఇక్కడ చూడండి ఓల్డ్ కాయిన్స్ అనమాట. రూపాయి, 2 రూపాయలు అన్నీ ఉన్నాయి, 5 రూపీస్. ఇక్కడ మళ్ళీ మాకు పక్కన ఇంకేదో కనపడింది, తినుబండరాలు కనపడ్డాయి. సో చూద్దామని వచ్చాం, తీసుకుందాం ఒక్కొక్కటి. అదే కొబ్బరిదా? అదే తీసుకుందాం. ఒకటి పీస్ 1 పీస్ 20 రూపీస్. ఈ పీస్ తీసుకుందాం. అరే 4 వస్తాయి అంతేలే, ఏదైనా ఉంటాయి. సో 20 రూపీస్ అంట ఇది ఏదైనా పీస్. సో ఇది తీసుకుందాం, ఇది బాగుండేది అనిపిస్తుంది. ఇది తిన్నా బాగుండేది. ఇది రంజాన్లో ఒకటి తిన్నా. కోవా
ఇంకా అలా మన చేతిలోకి సారీ స్వీట్ అది వచ్చేసింది. సో చూడండి, చాలా బాగుంది. ఫుల్ బాగుంది ఉంది. బాగుంది. చాలా బాగుంది అనమాట. సూపర్. రియాక్షన్ ఏంటి? ఫ్రీగా ఉందా? ఫ్రీగా ఉంది. నీ రియాక్షన్ ఏంటి? ఫ్రీగా ఉంది. సో ఫైనల్లీ మార్కెట్ విజిట్ అయితే అయిపోయింది అండ్ మంచిగా తిన్నాం. గొడవ జరుగుతుంది. గొడవలతో మనకి ఎందుకులేండి. సో ఫైనల్లీ మార్కెట్ అయితే అయిపోయింది అండ్ మనం అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాం. సో ఇక ఇక్కడ నుండి మేము డైరెక్ట్గా పీజీకి వెళ్ళిపోతాం అనమాట. మీరు కూడా వీడియో ఆపేసి మీ ఇంటికి వెళ్ళిపోండి. ఉంటాం బాయ్.